కన్నడ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న గత కొంతకాలంగా సామాజిక అంశాలపై నిరంతరం గలమెత్తుతున్న సామాజిక కార్యకర్త చేతన్ అహింస తమిళనాడు సీఎం విజయ్ బాటలో నడుస్తున్నారు. ముఖ్యంగా ఆయనలాగే ప్రత్యేక రాజకీయాలలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలను మార్చేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెబుతూ సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అంతేకాకుండా రాబోయే 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని, అలాగే ప్రజా సమస్యలకు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, అందుకే కర్ణాటక 2028 ఎన్నికల కోసం మేము ఒక సరికొత్త అవినీతి రహిత రాజకీయ పార్టీని నిర్మిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలలోనూ ప్రజాపక్షాన నిలిచే అభ్యర్థులను నిలబెడతాం అని ఆయన పేర్కొన్నాడు. అయితే చేతన్ గత కొన్నాళ్లుగా సినిమాల కంటే సామాజిక ఉద్యమాలలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. కుల వివక్షత, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులు, వాక్ స్వాతంత్రం వంటి అంశాలపై ఆయన నిరంతరం పోరాడుతున్నారు. అయితే చేతన్ అహింస స్థాపించబోయే ఈ నూతన పార్టీ ప్రధానంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించనుంది. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనలో దశాబ్దాలుగా ఈ ప్రాంతం తీవ్ర వివక్షకు గురవుతుందని, దక్షిణ జిల్లాలతో పోలిస్తే ఉత్తర కర్ణాటక ఎంతో వెనుకబడి ఉందనే అసంతృప్తి స్థానికుల్లో బలంగా ఉందని, ఈ ప్రాంత ప్రజలు గొంతుకగా నిలిచి వారి హక్కుల సాధన కోసం తమ పార్టీ అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని చేతన్ వివరించారు. కర్ణాటక రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపీ, జేడీసీ వంటి దిగ్గజ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు గతంలో చాలా ప్రముఖులు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో చేతన్ అహింస అడుగులు ఏ మేరకు ప్రభావం చూపుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.